నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్, కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్, కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా?
ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయం అవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు.
జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది.
పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది.
లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్
కూతురు మంగ రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్ అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్, కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు.
మెయిన్గా సెకండ్ హాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ. అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండ్ హాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్,
అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి
అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్ అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్ అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్,
బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్, కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్, కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు,
లక్ష్మీపతి అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్ అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరో హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.
తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి.
జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది.
లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్ అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్ అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్
కూతురు మంగ రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్ అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయం అవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్, కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు.
మెయిన్గా సెకండ్ హాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ. అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండ్ హాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్,
అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి
అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్ అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్ అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్,
బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్, కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్, కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు,
లక్ష్మీపతి అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్ అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయం అవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.
తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి.
జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది.
లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్ కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్, శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది. నటీనటులు జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు. ఈ వారం థియేటర్స్లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్స్గా తెలుగు సినిమాకి పరిచయమవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. అప్పుడే తిరుపతిలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను, జై కృష్ణ, అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి, శ్యామ్
కూతురు మంగ, రాషా తడాని ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కాని ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్ళారికి చెందిన వెంకటప్పయ్య, మోహన్ బాబు, లక్ష్మీపతి, అజయ్ లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్, అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ని కూడా తాను డీసెంట్గా నడిపించారు. మెయిన్గా సెకండాఫ్లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ని తను బాగా ఆవిష్కరించారు. ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్, అందులోని ఇంటెన్స్ ఎమోషన్ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన డాన్స్లు కానీ, యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియారిటీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్లు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడా మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్లు డీసెంట్గా ఉన్నాయి. ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్లోనే షూట్ చేసి ఆడియన్స్కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్పై మరింత బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే, పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీనివాస మంగాపురం అక్కడక్కడా మంచి ఎమోషన్స్తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్, అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది.